వైరాగ్యం కావాలి, వైరాగ్యం నిలబడాలి. ఇది మానవుని యొక్క జీవితావసరాలలో అతి ముఖ్యమైనటువంటి. ఎందుకు అతి ముఖ్యమైంది అసలు వైరాగ్యం అని ప్రశ్న వేసామనుకోండి. వైరాగ్యం లేకపోతే బాగా జీవించలేడా మానవుడు? మొట్టమొదట వైరాగ్య లక్షణం ఎక్కడ ప్రారంభం అవుతుందంటే తల్లి గర్భాన్ని వదలటంతో ప్రారంభమవుతుంది. లేకపోతే ఆ పిల్లవాడు అక్కడి నుంచి కదలడు. హాయిగా ఉంది, సుఖంగా ఉంది, మా అమ్మ గర్భంలో హాయిగా 9 నెలలు ఉన్నాను, ఇంకా ఇక్కడే ఉంటానంట. మరి బయటపడాలి అంటే బాధించబడాలి. అక్కడున్న అవకాశం సరిపోదు వికాసానికి అని తెలియబడాలి, జ్ఞానం ఉండాలి. బయటపడాలనే కోరిక కలగాలి. కోరిక కలగాలంటే నేననే అహం పనిచేయాలి. చూడండి, మానవ జన్మలోనే అహంకారం ఉంది, కోరిక ఉన్నది, బాధ ఉన్నది. ఈ మూడు జన్మతః సంక్రమించినటువంటి లక్షణాలు తల్లి గర్భంలోనే వచ్చేసినవి. అవి వస్తేనే వాడు బయటపడేది, లేకపోతే బయటపడ్డు. వాడికి పొరిటి సంధి పోయి బయటపడి బతికి బట్ట కట్టాలంటే ఈ మూడు పనిచేయాలి అంతర్లీనంగా. ఎందుకు మానవుడు అంతర్ముఖమైనటువంటి ప్రజ్ఞను సంపాదించాలి, స్థితప్రజ్ఞత్వాన్ని ఎందుకు పొందాలి అంటే తన అంతరంలో అంతఃకరణాన్ని ఆవేశించినటువంటి ఈ అహంకారం, కోరిక, బాధ అనేటటువంటివి జన్మతః ఉన్నాయి అని తెలుసుకుని వాటిని వైరాగ్యం చేత విడిపించుకోవడానికి కావాల్సింది అంతర్ముఖ సాధన. ఇది బహిర్ముఖంలో లభించదు. బాహ్యంగా ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా, ఎంత కర్మకాండను అనుష్ఠించినా, ఎన్ని గ్రంథాలను పరిశీలన చేసినా, ఎన్ని ఆశ్రమాలు తిరిగినా, అంతర్ముఖ పరిజ్ఞానం లేనటువంటి వాడికి, అంతర్ముఖమైన సాధన లేనటువంటి వాడికి వైరాగ్యం లభించదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. వైరాగ్యం లేనిదే జ్ఞానం రాదు, వచ్చినా నిలబడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్.